సోలార్ కింద మీరు ఒక 1000 నుంచి 2000 ఫీడర్స్ దగ్గర వెళ్ళాలనుకున్నాం. అంటే ఆ ఏరియాలో ఉండే పవర్ షార్టేజ్ అక్కడనే సోలార్ ప్లాంట్స్ పెట్టి డే టైమ్ అగ్రికల్చర్కి ఇచ్చి గ్రిడ్ మేనేజ్మెంట్ చేయడం. దీనివల్ల జీరో ట్రాన్స్మిషన్ లాసెస్ ఉంటాయి. ఉంటే కూడా 0.1% 1% ఉంటాయి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు బ్యాలెన్స్ గ్రిడ్ మేనేజ్మెంట్. అది కూడా మీరు వెళ్ళాలి. అల్టిమేట్గా ఆల్ డిపార్ట్మెంట్స్ ట్రాన్స్పోర్ట్ కూడా ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు గో ఫర్ ట్రాన్స్పోర్ట్ టోటల్ ఎలక్ట్రికల్ ట్రాన్స్పోర్ట్. దానికి లాస్ట్ టైం మీరు ఛార్జింగ్ స్టేషన్స్ డబ్బులు ఎక్కువేసి చేయనీయకుండా చేసిన కంప్లైంట్ వచ్చింది. వాట్ ఈస్ ది స్టేజ్ నౌ? ఎనీబడి కెన్ రివ్యూ ఛార్జింగ్ స్టేషన్స్ హూ సబ్జెక్ట్ ఇస్ దట్? సార్ అంటే ఒక 100 ఎంతో ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు దాని టారిఫ్ పెంచేశారనేది ఇష్యూ సార్. దాన్ని స్టాప్ చేసేసాము. రివైజ్డ్ పాలసీ తీసుకొస్తాం. నో, రివైజ్డ్ పాలసీ తీసుకురండి. ఛార్జింగ్ స్టేషన్స్ ఎవ్రీవేర్ ప్రమోట్ చేయండి. అట్ హోమ్ కూడా చిన్న చిన్న వెహికల్స్ అని ఛార్జ్ చేసుకునే ఫెసిలిటీ ఇవ్వండి. టోటల్గా ఎవ్రీవేర్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది ఇట్ ఈస్ ఎ పాలసీ తీసుకొద్దాం. టోటల్గా సోలార్, విండ్, హైబ్రిడ్ ఇవన్నీ వెళ్ళి కాస్ట్ ఆఫ్ ఎనర్జీ తగ్గించడం నెంబర్ 1. నెంబర్ 2, all vehicle transportation, industry, agriculture, domestic, commercial, everything we have to go for solar energy. You have to plan it. Demand పెరగాలి, ఆయిల్ బిని తగ్గాలి, ఓవరాల్గా కాస్ట్ కూడా తగ్గాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్గా గ్రీన్ హైడ్రోజన్ ఇస్ ది ఫ్యూచర్ ఫర్ ఆంధ్రప్రదేశ్. లాట్ ఆఫ్ స్కోప్ ఉంది. ఎక్కడైతే పోర్ట్లు ఉన్నాయో అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసి కూడా అవకాశం ఉంటుంది. దీనికి కూడా వెళ్ళాలి. ఇక్కడే ఓషన్ ఎకానమీ కూడా హ్యూజ్ ఆపర్చునిటీ ఉంది. పోర్ట్ లింక్డ్ విత్ దాట్. ఆ వెల్త్ను కూడా మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి. వీఆర్ టాకింగ్ ఓన్లీ ఫిష్ లేకపోతే అక్వా కల్చర్ ఇవి ఆలోచిస్తున్నాం. దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ఫ్యూచర్. ఇది కాకుండా రోడ్స్ చాలా అధ్వానం అయిపోయినాయి. 5 ఏళ్లలో 80% బడ్జెట్ ఖర్చు పెట్టలేదు. కెన్ యూ ఇమాజిన్ దిస్? 1 ఇయర్ రోడ్ల మీద ఖర్చు పెట్టకపోతే ఆ రోడ్లు ఇంకెవరు రిపేర్ చేయలేము మళ్ళీ. అలాంటిది 80% 5 ఏళ్ళు ఖర్చు చేసేసారు. అంటే ప్రాధాన్యత లేకుండా పోయింది. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. నేషనల్ హైవేస్ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఎక్కడ కూడా అబ్జెక్షన్ లేకుండా ఇమ్మీడియట్గా ఆన్ వార్ ఫుటింగ్ నాకు ఒక చిన్న కంప్లైంట్ రాకుండా చేసే బాధ్యత మీది. అదే మరి ఆల్ రోడ్స్ ఇంకా కొన్ని ఎన్ని నేషనల్ హైవేలో ఇంక్లూడ్ చేయగలిగితే అవి కూడా చేద్దాం. పీపీ మోడల్కి వెళ్దాం. వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇద్దాం. అల్టిమేట్గా ఆల్ రోడ్స్ని పంచాయతీ నుంచి డిఫరెంట్ ప్లేసెస్కి సింగిల్ లేన్, 2 లేన్, 4 లేన్, 8 లేన్ ఇవన్నీ కనెక్టివిటీ రావాలి. either marketing places or ports or airports or railway station or mandal headquarter or district headquarter everywhere దీన్ని కనెక్ట్ చేసే పరిస్థితి రావాలి. రైల్వే ఫ్లైఓవర్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మీరు వర్కౌట్ చేసుకోండి. ఇవి బ్రాడ్గా ఈ డిపార్ట్మెంట్లో టెక్స్టైల్ అయితే ఇది కూడా మనం ఎక్కువ ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ రెండు కూడా. నేను అందుకే ఈ నెల 7వ తారీఖున చేనేత దినోత్సవం చీరాల్లో పెడుతున్నాం. చీరాల్లో వస్తాం. అది కూడా చేసి పర్యావరణానికి చీరాల కాదు సార్, విజయవాడలోనే పెట్టాం సార్. ఎందుకమ్మా ఇక్కడే పెట్టాం సార్. ఎందుకు సార్ నాకు మీకు రావడానికి కష్టంగా ఉందా? లేదు సార్, నాకు పెట్టాం సార్ మెసేజ్. వి ఆస్ సార్, వి వర్ నాట్ గివెన్ ఎనీ డైరెక్షన్ సార్. అందుకనే మనము క్యాబినెట్ పెట్టారు సార్ ఆ రోజు. క్యాబినెట్ పెట్టారు సార్ 7th ఆఫ్టర్నూన్ సార్. ఏ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ కాకుండా రూరల్ ఏరియాలో ఉంటే ఇంపాక్ట్ ఉంటుంది. కమ్యూనికేషన్ సింపుల్ గా చేయండి, పెద్ద గ్రాండ్ గా మీరేం చేయండి. నేను అక్కడ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాం, పాలసీ ఇస్తాం, ఏదైనా ఉంటే ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంప్రూవ్ చేద్దాం. నీట్గా చేయండి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు మళ్ళీ